ఏం చేస్తున్నారంట వాళ్ళు? దే క్రష్ యువర్ పీపుల్ లార్డ్, దే అప్రెస్ యువర్ ఇన్హెరిటెన్స్ అని అంటున్నాడు. ఈ ప్రజలు ఏం చేస్తున్నారంట? నలగగొట్టుచున్నారు. ఈ పోరాటం ఎప్పుడైనా ఎవరెవరికి ఉంటుందంటే నీతిమంతులకి లోకస్తులకి ఈ పోరాటం ఉంటుంది. అర్థమవుతుందండి? వాళ్ళు ఎవరిని అణచివేసి వాళ్ళు ఆర్థికంగా బలపడాలి, ఆరోగ్యంగా బలపడాలి, పేర్లు సంపాదించాలని అనుకుంటారంటే ఈ ఎవరైతే అమాయకుల్లాగా ఉంటారో చూసారండి, ఈ లోక తెలివితేటలు లేకుండా, ఈ లోకంగా ముద్రతత్వం లేకుండా ఉంటారు చూసారా, వాళ్ళను మోసం చేసి ఇల్లు బతుకుదాం అనుకుంటూ ఉంటారు. ఈ లోక తెలివితేటలు ఎవరికుండో? మనల్ని మనం ఉపేక్షించుకునే వారికి. ఉపేక్షించుకోవటం అంటే ఏంటి? మనల్ని మనం జీరో చేసుకోవాలి. అంటే ప్రభు ఈ లోక జ్ఞానం పూర్తిగా జీరో చేయమని చెప్పి మనమే ప్రార్థన చేయాలి. అర్థమవుతుందండి? ఈ లోక జ్ఞానం, మన జ్ఞానం ఏదన్నా ఉపయోగించడం పోయామంటే ఏమైంది? దేవుని చిత్తం నెరవేరుస్తామా? దేవుని చిత్తం నెరవేర్చడంలో మనకు ఆలస్యం ఎందుకైతుందంటే మధ్యలో మనం మన జ్ఞానాన్ని ఉపయోగించడం పోతూ ఉంటాం. ఎక్కడెక్కడైతే మన జ్ఞానం ఉపయోగించబోతామో అక్కడ దేవుడి పని ఆలస్యం అవుతూ ఉంటుంది అన్నమాట. నెహమ్యా కూడా అదే చెప్తూ ఉంటాడు. అర్థమవుతుందా? ఆ కోట పనులు, ప్రహరీ గోడ కట్టే విషయంలో వీళ్ళు ఏం చేస్తారంటే 2 వారాలు ఏమో గట్టిగా గోడ పని చేస్తూ ఉంటారు. తర్వాత 2 వారాలు ఏం చేస్తారు? వాళ్ళకి ఏమేమి కోరికలు ఉంటే దాని ప్రకారం వెళ్ళి ఆ 2 వారాలు ఇంటికాడ పని చేసుకుంటూ ఉంటారు. మళ్ళీ అందుకని ఆ గోడ కట్టే దాంట్లో ఆలస్యం అవుతుందని అంటున్నారు. మన ఇష్టాన్ని నెరవేర్చుకోవడానికి కొంత సమయాన్ని కేటాయిస్తూ ఉంటాం. దానివల్ల దేవుని చిత్తాన్ని నెరవేర్చడానికి ఆలస్యం అవుతూ ఉంటుంది అనమాట. యెహోవా వారి నీ ప్రజలు నలగొడుచున్నారు, నీ స్వాస్థ్యమును బాధించుచున్నారు, చంపుచున్నారు, తండ్రి లేని వారిని. వారి టార్గెట్ ఎవరంట? విధవరాళ్ళు, పరదేశులు, తండ్రి లేని వాళ్ళు. వీళ్ళందరూ ఎవరు? నిస్సహాయకులు వీళ్ళు. అర్థమవుతుందండి? వాళ్ళ బలహీనలను చూసుకొని వాక్యం ఏం చెబుతుంది? దావీదేవుని ప్రార్థన చేస్తున్నాడు. ఎవరైతే విధవరాళ్ళు ఉన్నారో, ఎవరైతే పరదేశులు ఉన్నారో, ఎవరైతే తండ్రి లేని వాళ్ళు ఉన్నారో ప్రభా వాళ్ళకు నువ్వు అండగా ఉండమని అడుగుతున్నాడు. అవునా? మన దృష్టికి వచ్చినప్పుడు మనం సహాయం చేస్తాం. మన దృష్టికి రాకుండా ఎంతో మంది ఉంటారు ఇంకా. అవునా? వాళ్ళందరి తరపున దావీదు ఏం చేస్తున్నాడు? విజ్ఞాపన చేస్తున్నాడు. వీళ్ళు ఏం చేస్తారంట? వాళ్ళందరినీ టార్గెట్ పెట్టి దోచుకోవటానికి వీళ్ళ ఆలోచనలు చేస్తున్నారంట. ఆ దేవుడు చూసే దేవుడు కాదు, ఆ దేవుడు వినే దేవుడు కాదు అని అనుకొని వీళ్ళకి ఇమ్మీడియట్గా మనం అనుకున్నాం కదా, వాళ్ళు తప్పు చేయగానే పిడుగుపడింది అనుకో, ఎవరైనా చేస్తారు ఇంకా? దేవుడు అట్లా భయపెట్టో బెదరపెట్టో ఆయన దగ్గరికి తీసుకునేవాడు కాదు. ఆయన రాజ్య